ఈరోజు వీడియోలో పుష్ప 2 డే 31 కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అల్లు అర్జున్ మ్యాజిక్ అయితే ఎండ్ కార్డ్కి అయితే వచ్చేసింది. సో పుష్ప 2 కలెక్షన్స్ ఎంత వచ్చినాయి అంటే డే 31. సో ఇది తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మూవీ అప్డేట్స్ అండ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. పుష్ప బ్రాండ్గానే ఈ పుష్ప 2 దేశవ్యాప్తంగా భారీ అంచనా నెలకొనగా ఈ టీజర్ ట్రైలర్ హైప్ని అయితే మరింత పెంచాయి. ఇంకా 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000 థియేటర్లో రిలీజ్ అయ్యి తొలి వారంలోనే 1000 కోట్లు, రెండో వారాలు 1,400 కోట్లు, ఇంకా 21 రోజుల్లో 1,700 కోట్లు అయితే రాబట్టింది. ఇక 31వ రోజు వసూలు విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 1,08,00,000 అయితే వచ్చినాయి. హిందీలో 4 కోట్లు అయితే వచ్చినాయి. సో ఇంకా తమిళం, కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 36 లక్షలు అయితే వచ్చినాయి. ఓవర్సీస్లో 4 లక్షలు అయితే వచ్చినాయి. సో ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల వసూలు అయితే రాబట్టింది పుష్ప 2. ఆదివారంతో వీకెండ్ ముగుస్తుంది. ఇక అల్లు అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇకపోతే పుష్ప 2కి హిందీ బెల్ట్ ఎలా కనెక్ట్ అయ్యిందో వస్తున్న కలెక్షన్ బట్టి చెప్పొచ్చు. ఇప్పటికీ ఇండియాలో హైయెస్ట్ గ్రాసింగ్గా హిందీ సినిమాగా ఓ డబ్బింగ్ మూవీ అయిన పుష్ప 2 రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్లో కూడా పుష్ప 2 అరుదైన ఘనతనైతే సొంతం చేసుకుంది. ఆ రాష్ట్రంలో దాదాపు 50 కోట్ల గ్రాస్ వసూలను అయితే సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు సొంత బెంగాలీ సినిమా కూడా ఈ స్థాయిలో వసూలు సాధించలేదు. 2017లో అమెజాన్ ఓవర్విజన్ అనే మూవీతో 48 కోట్లతో రికార్డును తన పేట రాసుకుంది. దాదాపు 7 ఏళ్ల తర్వాత దాన్ని అల్లు అర్జున్ బద్దలు కొట్టడం చెప్పొచ్చు. ఇక మిగిలిన సౌత్ మార్కెట్లో కూడా పుష్ప థియేటర్కల్ రన్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి అయితే రాగా హిందీలో వసూలు మాత్రం తగ్గకపోవడం చాలా వింతగా ఉంది. ఎందుకో మరి వాళ్ళకి విపరీతమైన ఫ్యాన్ బేస్ని అయితే సంపాదించేసుకున్నారు అక్కడ అల్లు అర్జున్. ఎందుకంటే వాళ్ళకైతే బాగా కనెక్ట్ అయిపోయారు. ఇక ఆ మేనరిజం కానించి, ఆ బిహేవియర్ కానించి మొత్తం పుష్ప 2 మేనరిజం మొత్తం నార్త్ సైడ్ అనిపిస్తుంది. సౌత్ సైడ్ అంత అలా ఉండరు కదా. సో అందు గురించి వాళ్ళకైతే ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యి వసూలు వర్షం అయితే బెంగాల్లో తక్కువ చేస్తుంది. దాని గురించి ప్రత్యేకమైన వీడియో చేస్తే చూడండి. సో ఇది డే 31 పుష్ప యొక్క కలెక్షన్స్. సో మళ్ళీ మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.